తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి మిస్ వరల్డ్ కార్యక్రమం ఆబాసు పాలైంది. ఇది హైదరాబాద్కు పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిపోతుంది అనుకున్నది. ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ కాదు కదా, దాన్ని ఉన్న పరిస్థితి దిగజారే పరిస్థితి తీసుకొచ్చింది. తాజాగా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మరి ఏదైతే మిస్ వరల్డ్ పోటీల నుంచి విరమించుకొని వెళ్ళిపోయిందో ఆమె పైన అనుచితంగా వ్యవహరించిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్పేసి మరి శిఖా గోయల్ గారి కమిషన్ ఒక నివేదిక రూపొందించింది. అది ముఖ్యమంత్రి గారికి అందించబోతుంది. ఇంకా మన పూర్తిగా తెలియదు. వీళ్ళిద్దరు కూడా మిస్బిహేవ్ చేసిండ్రు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులంట. ఇందులో కాంగ్రెస్ యువనేతలు TGMRIES ప్రెసిడెంట్ ఫయీం ఖురేషీ, నేను పేరు మీ అనేక మార్లు నేను చెప్పిన, ఈయన పేరు ప్రతి సెటిల్ అడ్వర్టైజ్మెంట్స్ దాంట్లో ఈయనదే పేరు ఉన్నది. పెద్ద అధికారులు ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పోతే నీవు ఫయీం ఖురేషిని కలవమంటారు. ది ప్రెస్టీజ్ కనుక ఫయీం ఖురేషీ ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీకి పీకిందేం లేదు, కట్టెలు కట్టిందేం లేదు. ఓకేనా. ఇంకోటి రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా గుర్తించినట్టు విచార కమిటీ. అనిల్ కుమార్ యాదవ్ నాకు మంచి మిత్రుడు, కానీ ఆయన పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. బయటికి పొక్కకుండా జాగ్రత్తగా పడుతున్న అధికారులంట. ఆమెతో వీరిద్దరు అనుచితంగా ప్రవర్తించిన దర్యాప్తు అధికారులకు చిక్కిన CCTV ఫుటేజ్ ఆధారంగా ఇది రూపొందించింది. చౌమల్లా ప్యాలెస్లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఈ ఇద్దరు నాయకులు కూడా కూర్చుండ్రు అని CCTV ఆధారంగా గుర్తించిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విచారణ బృందం వీరిద్దరూ రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉండడంలో వారి పేర్లు బయటకి పొక్కకుండా అడ్డం పడుతుందని పెద్దలు అంటున్నారు. ఇది యాక్చువల్గా నాకు అర్లీ మార్నింగే దీని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. కాకపోతే నాకు పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఈ పరిస్థితి కొంచెం ఆలస్యంగా వీడియో చేస్తున్నా. ఇది ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్ యొక్క మన ఏదైతే పేరు ప్రతిష్టలు ఉండేనో దాన్ని దిగజార్చే విధంగా ఫయీం ఖురేషీ అనేటోడు ప్రతి దాంట్లో ఆయన పేరు వినబడుతుంది. ప్రతి దాంట్లో ఈరోజు ఆ రోజు సంఘటన జరిగా నాకు ఇద్దరు ముగ్గురు అడగానే నేను ఈ పేరే ఉండొచ్చు అని చెప్పిన. ఎందుకంటే ఈరోజు సాధారణమైన యమా నుంచి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల దాకా ఆయన అధిపతి అయిందనంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఏ విధంగా ఎదిగిండు అనే దానికి అందరు కూడా చెప్పవచ్చు. ఈరోజు మంత్రులు ఆయన ఆన్ ఫోన్లో పలుకుతారు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కష్టపడ్డ వాళ్ళం, చాలా కేసులు పెట్టుకున్న వాళ్ళం, జైల్లోకి పోయిన వాళ్ళం. అసొంటికి మాకేమో సస్పెండ్ గుర్తింపు, ఇసొంటి వాళ్ళకో ఇది అంటే షార్ట్కట్లో ఎట్లయితుండ్రు అనేది దానికి చెప్పొచ్చు. షార్ట్కట్ల ఇసొంటి వ్యవహారం ఉన్న వ్యక్తులపైన ఏ విధంగా ఈ సంఘటన జరిగి వచ్చింది. నాకు కొంతమంది మిత్రులు మాడంగానే ఇది పలానా పర్సన్ ఫయీం ఖురేషీ ఉండొచ్చు అబ్బాయి, ఇక ఇంత మించిన వరస్ట్ గాడు ఎవడు ఉండడు కాంగ్రెస్ పార్టీలో, ఎవడు చేయడన్న. మళ్ళీ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు, మళ్ళీ ఈయన గన్మెన్లు, ఇంటెలిజెన్స్ చీఫ్లు వీళ్ళతో ఫోన్లలో మాట్లాడతారట. కాబట్టి అంత పెద్ద పెద్ద ఆపరేషన్లు ఈరోజు ఆయన పేరు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సస్పెండ్ చేయాలి? పక్క జడ్సన్నా ఫయీం ఖురేషీనా? ఎవరికి అందలం అందించాలి? సామాన్య కార్యకర్తలక వీళ్ళక? ఈరోజు బక్క జడ్సన్ చేసిన తప్పేంది, వీళ్ళు చేసిన ఒప్పేంది? కాబట్టి ఇవన్నీ కూడా అంటే నేను నాలాంటి కార్యకర్తలు చేసిన తప్పేంది. ఈరోజు గుర్తింపు అంతా బతికొచ్చిన వాళ్ళకే. ఈరోజు వేం నరేందర్ రెడ్డి వాళ్ళకు, సీతక్క బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు పెద్దిరకాలు కాంగ్రెస్ పార్టీలో. నిజంగా కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో పనిచేసిన వాళ్ళకు వెలివేయడం వల్ల. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు భారతదేశం తెలంగాణ పరువు కాదు, హైదరాబాద్ పరువు కాదు, భారతదేశ పరువు, ఈ దేశ పరువు తీసినటువంటి మరి ఈ ఫయీం ఖురేషీ అనే దాని పేరు పైన మరి ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ యావత్తు వేసి చూస్తుంది. అంతేకాకుండా భారతదేశంలో మన పరువు కాపాడుకునే విధంగా మరి ఇసొంటోళ్ళు ఇంకా వీళ్ళను పెట్టుకొని నెత్తి మీద కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తుందంటే దురదృష్టం. ఏది ఏమైనప్పటికీ మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇసొంటోళ్లను దూరం పెడితే మంచిదని చెప్పి కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా బాధ్యత వహించి తక్షణమే తాను రాజీనామా మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.